ఇప్పుడు ఏం చేయలేమన్న హైకోర్టు. అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన పుష్ప 2 సినిమా రేపటి నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదల కాబోతున్నా ఒకరోజు ముందే తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రీమియర్ షోలు వేయబోతున్నారు. ప్రీమియర్ షోలకు నైజాం ఏరియాలో 1000 రూపాయలకు పైగా టికెట్ రేట్లు పెంచారు. ఇక ఏపీలోనూ అదే స్థాయిలో దాదాపుగా 800 టికెట్ రేట్ల పెంపుకు అనుమతి ఇచ్చారు. దీంతో పుష్ప 2 టికెట్లు మరీ ఎక్కువ అయ్యాయంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. అధిక టికెట్ల రేట్ల కారణంగా సినిమాను అడ్డుకోవాలి అంటూ పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. విచారణకు అనుమతించిన కోర్టు వాదనలు విన్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాను అడ్డుకోలేమని తేల్చి చెప్పింది. చివరి నిమిషంలో సినిమాను అడ్డుకోవడం అసాధ్యమని, ఇప్పటికే టికెట్ల రేట్ల పెంపుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయని, టికెట్ల అమ్మకాలు కూడా జరిగాయని హైకోర్టు తెలిపింది. ఇలాంటి సమయంలో కోర్టు జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. సినిమా విడుదల అడ్డుకోవడం, టికెట్ల రేట్లు తగ్గించడం కోర్టుకు ప్రస్తుత పరిస్థితుల్లో సాధ్యం కాదని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. సినిమా టికెట్ల రేట్లు అధికంగా ఉన్నాయంటూ ఫ్యాన్స్ సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్ప 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో కొందరు ఫ్యాన్స్ నిర్మాతలు మాట్లాడుతూ ఉన్నప్పుడు గట్టిగా అరుస్తూ సార్ టికెట్ల రేట్లు మరీ 1200 అంటే ఎలా అని ప్రశ్నించారు. అందుకు నిర్మాతల నుంచి ఎలాంటి స్పందన అయితే రాలేదు. అల్లు అర్జున్ సైతం ఈ విషయంలో ఏమీ చేయకుండా సైలెంట్ గా ఉండటం కొందరు ఫ్యాన్స్ తప్పుపడుతున్నారు. ఫ్యాన్స్ ను ఆర్మీ అంటూ పిలుచుకుంటున్నా అంటూ చెప్పే అల్లు అర్జున్ ఈ విషయంలో ఫ్యాన్స్ కి అండగా నిలబడే అవకాశం లేదా అంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పుష్ప పార్ట్ 1 ఏపీలో అతి తక్కువ టికెట్ల రేట్లకు నడిచింది. ఇప్పుడు ఆ టికెట్ల రేట్లతో పోలిస్తే 10 రెట్లు అధికంగా ఉన్నాయి. తెలంగాణలోనూ సినిమాకు భారీ ఎత్తున టికెట్ల రేట్లు పెంచడంతో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ దక్కడం ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతోంది. సినిమా వర్గాల వారు, బాక్సాఫీస్ వర్గాల వారి అంచనా ప్రకారం పుష్ప 2 మొదటి రోజు 300 కోట్లకు పైగా వసూలు సాధించి సరికొత్త రికార్డును నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి వారం రోజులు సినిమాకు భారీ ఎత్తున వసూలు వస్తాయి కాబట్టి మొదటి వారం రోజుల్లోనే 1000 కోట్లను మించే అవకాశాలు ఉన్నాయి. సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఇప్పటికీ 100 కోట్లకు పైగా నమోదు కావడం విశేషం.